హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే తిరుపతిలో రూమ్స్ తీసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాము. సిఆర్‌డిఓ ఆఫీస్ దగ్గర మార్నింగ్ మీకైతే 3కి అయితే రూమ్స్ అనేది అలాట్ చేస్తారు. లైన్‌లో అయితే నిలబడాలి. ఇక్కడైతే మనం రూమ్ అయితే మనకి 50 రూపీస్ ఈచ్ అనేది పడుతుంది మనకైతే రూమ్. మీరైతే వెయిట్ చేయాలి లైన్‌లో అయితే. మనం రూమ్‌లో ఫ్రెష్ అయిపోయి అయితే వారాహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి. ఇక్కడ కెమెరా అనేది ఎలాగో అయితే లేదు. డే 2లో అయితే మనమైతే వచ్చేసి మనం బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే వచ్చినాం భయ్య. బ్లడ్ ఇక్కడ డొనేట్ చేస్తే 300 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు. మనం డే 2లో అయితే బ్లడ్ డొనేట్ చేసి టికెట్ దర్శనం అయితే చేసుకోవాలి పక్క. అదైతే షూర్. అందుకనే మనం ఇటైతే వచ్చేసినాం. ఇట్లా బ్లడ్ అయితే శాంపుల్ తీసుకొని ముందైతే టెస్ట్ చేస్తారు మీ బ్లడ్ని. తర్వాత బ్లడ్ అనేది ఇట్లా డొనేషన్ అయితే తీసుకుంటారు. ఇట్లా రోజుకి 5 మెంబర్స్కి ఉంటుంది. వీకెండ్ అయితే 7 మెంబర్స్ దాకా తీసుకుంటారు. అది లక్ బట్టి అయితే వస్తుంది భయ్య. మీకైతే ముందే ఆలోచించుకోండి. ఫేమస్ ఏంటి అనంతలవరం అంటే ఎవరు అనుకున్నావు? చెప్పు. వెంకటేశ్వర స్వామికి గడ్డం మీద దెబ్బ తగులుతుంది. వాళ్ళది. ఓకే. ఇక్కడ ఫేమస్ ఏంది అంటే? ఫేమస్ కాదబ్బా, ఆయన ఇక్కడే కొట్టినది. ఇక్కడే కొట్టిండు. ఓకే. ప్లేస్ ఇది తోటంతా మనకి సాటర్డే సండే వచ్చేసి భోజనాలు పెడతారు ఇక్కడ. సాటర్డే మాత్రం, ఓన్లీ సాటర్డే మాత్రం. ఇక్కడ టీటీడీ వాళ్ళు ఏం చూస్తున్నారు చూడండి. ఇక్కడ అన్నదానం దగ్గర ఎట్లా పడితే అట్లా కనీసం ఒక డీసెన్సీ లేదు వీళ్ళకి. ఈ మధ్యలో చూడండి ఎట్లా దూరుతున్నారు టీటీడీ వాళ్ళు అయితే. టీటీడీ వాళ్ళకి ఇదే చెప్తున్నా, ప్రతిసారి ఇదే జరుగుతుంది. మనకైతే బ్లడ్ సర్టిఫికేట్ అయితే డొనేట్ చేసినట్టు సర్టిఫికేట్లు అయితే ఇచ్చేసారు. మనకు ఒక 300 రూపీస్ టికెట్ ఇచ్చారు. అట్లనే ఫ్రీ లడ్డు కూడా వస్తుంది మనకైతే. అబ్బా బాబు, మనమైతే దర్శనం అయితే అవ్వగొట్టుకున్నాము. మన బ్రో అయితే కోలార్ నుంచే అంట. మనమేమో కోలార్లో ఏమో చూడలేదు, పరిచయం కాలేదు మనకైతే. మన బ్రో అయితే ఇప్పుడే పరిచయం అయ్యిండు. మనకి బ్లడ్ డొనేట్ చేసినాం కదా, మన బ్రో కూడా బ్లడ్ అయితే డొనేట్ చేసిండు. మంచిగా దర్శనం అయితే ఇద్దరికి అయిపోయింది. మంచిగా లడ్డు అవన్నీ తీసుకుని మేమైతే ఇప్పుడు కిందకైతే పోతున్నాం. జస్ట్ 1.5 hour పట్టింది భయ్య దర్శనంలో అయితే. నేనైతే ఏడో పే చేయలేదు అన్న. సౌత్ మొత్తం తిరిగినా అన్న. కావాలంటే వీడియో ప్రూఫ్ ఉంది. అంతే డిస్కౌంట్ అడుగు, ఎవడో ఫోన్ చేయొద్దు, నేను నేరుగా ఇస్తా. అర్థమైందా? నీకేమన్నా ప్రాబ్లం అంటే ఇవ్వన్నా. మీరు ఏదో పర్సనల్ గా తీసుకుని అంటారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి పే చేస్తే నేను పంపిస్తాను. మరి మీరు అట్లనే పర్సనల్ గా తీసుకుంటారు కదా అన్న. పర్సనల్ గా ఎందుకు తీసుకుంటా? పని చేస్తాడు ఊరికి ఎందుకు పంపిస్తాడు? మరి పర్సనల్ గా ఊరికి ఎందుకు పంపిస్తాడు? పని చేసావు ఊరికి ఎందుకు పంపిస్తాడు? మా ఎండి గారు ఎందుకు పెట్టించావు చార్జ్? ఉండగా నువ్వు తోప నువ్వు తెలంగాణ ఎక్కడ చెప్తావు చెప్పు. ఎవరితో మాట్లాడించాలి? ఎవరితో మాట్లాడించావన్నా? ఎవరితో మాట్లాడిస్తావన్నా? మళ్ళీ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చేది? మళ్ళీ మాట్లాడి ఏం చేయించుకొని పేరు చెప్పిన మాట్లాడిస్తాను. మాట్లాడి మళ్ళీ అనంతపురం రాను మాట్లాడు. పేరు చెప్పమన్నావు. పేరు చెప్పిన మాట్లాడి ఎవరేం చేస్తారు చూద్దామాట. మళ్ళీ నువ్వు పని చేయించుకున్న తర్వాత పర్సనల్ అంటే అవునన్నా, పని చేయించుకున్న తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి చెప్పిర్రు అన్నా. నేను హెడ్ ఆఫీస్ నుంచి చెప్పిర్రు అని చెప్పేసి అన్నా. నువ్వు పర్సనల్ గా తీసుకుని అంతకుముందు కూడా నువ్వు ఇట్లానే చేసినావు. నువ్వు అంతకుముందు కూడా ఇట్లానే చేసినావు. మాట్లాడే జాగ్రత్త మాట్లాడు. అర్థమైందా? కస్టమర్ తో గుర్తు పెట్టుకుని కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలి? పద్ధతిగా మాట్లాడినా ఓపిక చెప్పాను. కస్టమర్ తో అట్లా మాట్లాడు. నువ్వు పర్సనల్ గా తీసుకున్నావు. మరి నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. నువ్వు పర్సనల్ గా తీసుకున్నావు కదా. కట్టి పని తెచ్చుకుంటావు. నువ్వు పర్సనల్ గా తీసుకున్నప్పుడు చూద్దాం. సరే, ఆయన పర్సనల్ గా తీసుకున్నా. ఆయన పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నావు అన్న? అప్పుడు కూడా ఏమన్నారన్న వస్తే? మా ఎండి గారు వద్దన్నారు. అర్థమైందా? చార్జ్ పెట్టించా. ఎండి వద్దన్నారు అన్న. అవును. ఆయన పెట్టుకో, దానికి ఏమైంది అన్నారు. దానికి ఏమైంది పెట్టుకో అని చెప్పేసి అన్నారు. అన్న మరి ఉండాలి కదా అన్న. ఏం అంటే అన్న నేనేం చెప్పిన సౌత్ అంటే నీకు తెలుసా? నీకు తెలుసా? అవసరం నా ఇష్టం అన్న, నా ఇష్టం. దీనిలో ఏముంది?
బండి లోపల పెట్టి మళ్ళీ మాట్లాడదాం. బండి లోపల ఎందుకు పెడతాం? నేను పర్సనల్గా చెప్పాను, ఎవరు కాదు ఎక్కువ 150 రూపాయలు తగ్గించన్నా. సరే లోపల నేను డిస్కౌంట్ తీసుకోనికి డిస్కౌంట్ ఏమన్నా హెడ్ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి ఉన్నాయి. పని చేసిన తర్వాత లేబర్ అడగడం తప్ప ఎవరు కడతారు భయ్య? ఇప్పుడు నేను సర్వీస్ చూస్తా, నేను అర్థమైందా? లేబర్ ఎవరు కడతారు భయ్య? అవునన్నా నేను మొత్తం హెడ్ ఆఫీస్ ఉండొచ్చు బా, సర్వీస్ అంటున్నావు ఉండొచ్చు బా, నువ్వు హెడ్ ఆఫీస్ ఉండొచ్చు బా, నువ్వు బయట థర్డ్ పర్సన్ ఎంప్లాయీవా? నేను థర్డ్ పర్సన్. మళ్ళీ పేమెంట్ చేయాలి కదా. థర్డ్ పర్సన్ అయితే పేమెంట్ చేయాలా? మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి చెప్పినా కానీ వచ్చిన పడుకుంటే వదిలేస్తావా? హెడ్ ఆఫీస్ నుంచి చెప్పారు కదా అన్న. నాకు ఎవరు చెప్పారు? మెయిల్ చూపించబా, చెప్పారు అన్న. నీకు కాల్ చేపిస్తున్నాను కదా ప్రతి ఒక్కరికి. 300 పే చేయమన్నారు, పే చేసావు. నువ్వు హంగామా కోసం మళ్ళీ వీడియో అవసరమా? అవసరమా అని అన్న దగ్గరకు పోయినా మాట్లాడే. ఆయన కూడా సర్వీస్ సేల్స్ మేనేజర్ చెప్పాను నేను, అర్థమైంది. మళ్ళీ వీడియో అవసరం నీకు? అవునన్నా నేను వీడియో తీసుకుంటా పక్క. నా ఇష్టం, ఎందుకు తీసుకుంటావు? నా ఇష్టం. నువ్వు నాతోనే కదా మాట్లాడుతుంది. ఫుల్ అమౌంట్ పే చేయనప్పుడు నువ్వు నాతో కదా అన్న మాట్లాడుతుంది. అవును, నేను వీడియో పక్క తీసుకోవాలి కదా. మరి తీసుకో. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తీసుకోను కదా. మళ్ళీ అప్పుడు ఫుల్ అమౌంట్ నువ్వు నాతో మాట్లాడకు, తీసుకోను నేను. ఫుల్ అమౌంట్ పే చేసి తీసుకో. నువ్వు నాతో మాట్లాడకన్నా నేను తీసుకోను. 100-150 తగ్గించి తీసుకో అని చెప్పా అన్న. మళ్ళీ 100-150 తగ్గి నీకు వాళ్ళు నాకు ఫ్రీగా ఇస్తారు అన్న. నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా. వాళ్ళ దగ్గర నువ్వు పని చేయించుకోలేదు. ఎక్కడ పని చేయించుకోలేదా? పని చేయించుకోలేదా? నువ్వు ఎక్కడ పని చేసావు? వాళ్ళ దగ్గర పని చేయించుకోలేదా అన్న? నువ్వు ఎక్కడ పని చేసావు? ఎక్కడ పని ఇది ఆంపియర్ కదా? ఆంపియర్ అయినా ఎక్కడ పని చేయించుకున్నావు? ఇదేంటి ఆంపియర్ కదా అన్న? ఎక్కడ పని చేయించుకున్నావు? పేరేందన్న ఇది? ఆంపియర్ పని చేయించుకున్నావు. వాళ్ళని లెక్క చేయరు కదా మీరు. ఒక్క నిమిషం, వాళ్ళంటే విలువ లేదు కదా మీకు. చేయడం కాదు, నువ్వు యూట్యూబర్ నీ స్టైల్ నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఏమనట్లేదు అన్న. మీరు వాళ్ళంటే నీకు విలువ లేదు అంతే కదా. నేను చెప్పడం విను, నా వర్షం విను. నువ్వు యూట్యూబర్ అయినచ్చు, నువ్వు డబ్బులు అర్థం. మరి నువ్వు కూడా అన్నావు కదా అన్న. నువ్వు అన్న తర్వాత ఎవరు ఏపీ తెలంగాణలో ఉన్నారన్నావు కదా. మరి ఫోన్ చెప్పి అన్న, నేను పేరు చెప్పిన. ఫోన్ చెప్పాను కదా, తెలంగాణ ఏఎస్ఎం పేరు కదా అన్న, నేను పేరు చెప్పిన అన్న. ఒక పేరు వాళ్ళతో ఫోన్ చెప్పి. ఏఎస్ఎం తెలుసు అన్నావు. సరే, నాకు కూడా ఏఎస్ఎం నేను ఎవరు చెప్పించాను చెప్పు. ఏఎస్ఎం అన్న నేను మంచిగా ముందు మాట్లాడినా, తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వేమన్నావు? ఒక్క నిమిషం, ఇలా అంటున్నావు అంటే ఏంటి అర్థం? సార్ వస్తున్నాడు, ఎండి సార్, నేను మాట్లాడే అదో ఆయనకే మాట్లాడుతుంది కదా అన్న. అందులో కూడా ప్లే చేసుకుని కావాలంటే నేను ఎండి గారిని అడిగి తెలుసుకొని తీసుకున్నా. అర్థమైందా? ఊరికే తీసుకోలేదు. అర్థమైందా? అర్థమైందా లేదు? అర్థమైందా? నేను కాల్ చేసినట్టు మాట్లాడేనా లేదు. ఎవిడెన్స్ కూడా రికార్డు కూడా 1 minute 47 seconds రికార్డు ఉంది అన్న. ఇంపి అన్న రికార్డ్ ఇంపి అన్న. వినిపిస్తా? బంద్ చేయ ఎందుకన్నా? రికార్డ్ ఇంపి అన్న. మళ్ళా రికార్డ్ ఇన్పిస్తానికి బంద్ చేయడం ఎందుకు? రికార్డ్ ఇంపి మళ్ళీ యూట్యూబ్ చేసేమో అన్నా. వాళ్ళు రికార్డు ఇంపియాలి కదా అన్న. రికార్డ్ ఇంపి మండే ఎండి గారు వస్తారు. అర్థమైందా? మండే ఎండి గారు వస్తారు. ఆ తర్వాత వాళ్ళని విన్నావు కదా. నేను వినలేదన్నా. మళ్ళీ నేను వినలేదు. నేను వినలేదన్నా. ఇంపి అన్నా అంటున్నా. మండే తీసుకో. నేనేమన్నాను? లేదు, మండే తీసుకో. మాట్లాడావు కదా, మండే తీసుకో. మండే ఎందుకు తీసుకుంటా? మండే ఎందుకు తీసుకుంటా? నేను ఇప్పుడే తీసుకుంటా. ఫుల్ పేమెంట్ రాలేదు. నువ్వు కస్టమర్తో ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడాలా? నువ్వు ఎంప్లాయీ లెక్క మాట్లాడు. నువ్వు ఎంప్లాయీ లెక్క కాకుండా నీ ఓన్ లాగా మాట్లాడుతున్నావు. నేను ఓన్ లాగా మాట్లాడలేదు. టైం అయిపోయింది, ఆల్మోస్ట్ టైం అయిపోయినప్పుడు. నేను ఎప్పుడు వచ్చినా? 7ంటికి వచ్చినా. పేమెంట్ చేసావా? పేమెంట్ చేయలే. ముందు బండి పై నుంచి తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నా కదా. మా వాళ్ళు తీసిస్తారు బండి అని చెప్పారు కదా. పేమెంట్ ఎలాగని అడిగాను కదా. పేమెంట్ అసలు నాకు తెలియదు. మేడం చెప్పే వరకు నాకు తెలియదు. అవునా? పేమెంట్ ఎలాగంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాను. నాకు మెయిల్ పరంగా ఏదైనా ఎవిడెన్స్ ఉందా? నేను ఇప్పుడే మాట్లాడతాను. ₹1 కూడా పే చేయదు. అవునా? ఇది అలాగే పెడతాను. ఇది రికార్డ్ ఎందుకు చేస్తున్నా అన్నావు కదా, ఇది అలాగే పెడతాను నేను డైరెక్ట్. పెట్టు. నేను మెయిల్ పరంగా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఎంటీ ద్వారా ఇప్పుడు కూడా ఎంటీని అడిగాను కదా. అడిగానే లేదా? అడిగాను. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా చూపించాను. నాకు తెలియదు అన్న, నేను వెళ్ళే మొత్తం నాకు తెలియదు. నేను వెళ్ళే ఉండొచ్చు. నేను అడిగిన పేమెంట్ పర్సనల్ ఎందుకు తీసుకున్నా? నేను పర్సనల్గా తీసుకోలేదు. నేను వెళ్ళి ఫోన్ మాట్లాడిస్తుంటే ఇలా తల ఒప్పుకుంటారు కదా అన్న. మీరు అవును, మా ఎంటీ గారు వద్దన్నారంటే ఎవరు మాట్లాడుతున్నారో వినాలి కదా అన్న. కనీసం చెప్పేది వినండి. నేను సామీనే పిలిచాను. అర్థమైందా? వినండి. వింటున్నాను. పని అయితే నువ్వు ఇటు వెళ్తావు, నా పని అయితే నేను ఇటు వెళ్తాను. అవునవును. అర్థమైందా? అవును. నేను చెప్పా, నేను మళ్ళీ వస్తా అన్న తిరుపతి. స్ట్రైట్గా పెట్టిస్తాను. సరే తీసుకుంటా. ఇబ్బంది ఏం లేదు. తప్పుగా ఏమన్నా చెప్పామా? తప్పుగా ఏం చెప్పలేదన్న. మీరేదో సరే చెయ్యి, మాట్లాడించు. కోచ్ చేసుకుంటా. చేసుకుంటానా? బాగున్నా.
మన ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది. మనమైతే ఈ నుంచి ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి భయ్యా.